ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీగా ఉండే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. అయితే మధ్యలో అస్సలు కనిపించలేదు. ఫ్లాప్‌లు, పర్సనల్ లైఫ్ కారణంగా దాదాపు 5, 6 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఒక టైంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైనట్టే అనిపించారు. అయితే గతేడాది నుంచి మళ్ళీ నటనపై ఫోకస్ పెట్టారు మనోజ్. ఈ ఏడాది మంచు మనోజ్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. రీ ఎంట్రీ మూవీగా వచ్చిన భైరవం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా మిరాయ్ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ 2 సినిమాల్లోనూ మనోజ్ విలన్ పాత్రల్లో కనిపించడం విశేషం. ముఖ్యంగా మిరాయ్‌లో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేసి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. దీంతో టాలీవుడ్‌కు బలమైన విలన్ దొరికాడనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే మంచు మనోజ్ నెగెటివ్ రోల్స్‌కే పరిమితం కావడం లేదు. హీరోగా కూడా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన హీరోగా 'డేవిడ్ రెడ్డి' అనే సినిమాను అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో 2 స్పెషల్ క్యామియో పాత్రలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో ఒక క్యామియోను మంచు మనోజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన తమిళ స్టార్ హీరో సింబు చేయనున్నాడని తెలుస్తోంది. మరో ప్రత్యేక పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను సంప్రదిస్తున్నారని సమాచారం. మనోజ్‌కు, చరణ్‌కు మంచి స్నేహం ఉండడంతో ఈ వార్తకు ప్రాధాన్యం దక్కుతోంది. అయితే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన చరణ్ ఈ దశలో క్యామియో చేస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. పాత్ర బలంగా ఉంటే తన ఇమేజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఆలోచించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 'డేవిడ్ రెడ్డి' ఒక పీరియాడిక్ ఫిల్మ్ కావడం మరో విశేషం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. హనుమారెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందనున్న ఈ సినిమాకు పేరున్న టెక్నీషియన్లు పనిచేయనుండడంతో అంచనాలు పెరుగుతున్నాయి. విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసిన మంచు మనోజ్ ఇప్పుడు హీరోగా డేవిడ్ రెడ్డితో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.